వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత జోష్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? మరి ఉండాలి కదా, ఎందుకంటే బిగ్ బాస్లో గేమ్స్ పెడుతున్నారు. మనకు కావాల్సింది అదే, వాళ్ళు గేమ్స్ పెట్టాలి, వాళ్ళ మధ్యన గొడవలు కావాలి, తిట్టుకోవాలి. అసలు వాళ్ళు ఎట్లా ఆడతారు, ఏంటి, ఎవరి కెపాసిటీ ఏంటి గేమ్స్లో. ఇప్పుడు దాకా చూసాం, కానీ ఇప్పుడు పెట్టే గేమ్స్ అన్నీ లేదు. బిగ్ బాస్ ఒక్కోసారి మైండ్కి సంబంధించినవి పెడతారు, ఒక్కోసారి ఫిజికల్గా కూడా పెడతారు. సో ఈ రెండింటిలో అసలు ఎవరిని ఎక్కుతారు ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గెలవాలని ట్రై చేస్తారు, అందరూ బాగానే టఫ్ కాంపిటీస్తారు. డీమాన్ పవన్ కానీ, ఇమ్ము కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ ఎవరైనా కానీ, ఇంకా బన్నీ గారు కానీ, వీళ్ళు ఎవరికి వాళ్ళే ఫిజికల్గా ఫిట్ ఉంటారు. గేమ్స్ ఏమన్నా వస్తే అల్లాడిస్తారు. ఇందులో అయితే మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. వాళ్ళు గేమ్స్ వస్తే అసలు చించి పడేస్తారు. ఒక్కొక్కరు పులుల్లా వేటాడి నేను గెలవాలి అని ట్రై చేస్తారు. కానీ లక్ కూడా ఫేవర్ చేయాలి కాబట్టి. సో ఆ విషయానికి వస్తే నేను ఏం జరిగిందంటే, ఫస్ట్ టాస్క్లు స్టార్ట్ చేయాలి. ఇంకా ఫినాలి వీక్ స్టార్ట్ అయింది. ఒక ముగ్గురు ఎవరైతే ఉన్నా ముగ్గురు సెలెక్ట్, అంటే ముగ్గురు గేమ్స్ ఆడాలంటే వాళ్ళకే 2 ఛాన్సెస్ వస్తాయి. ఫస్ట్ ఎవరైతే ముగ్గురు ఆడతారో వాళ్ళకి 2 ఛాన్సెస్ వస్తాయంట. ఈ విషయం వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే, ఫస్ట్ కళ్యాణ్, ఇమ్ము, డీమాన్ వెళ్దామనుకున్న తర్వాత ఓకే అయిపోతుంది, ఇంకా అందరూ బాగానే ఉంటారు. ఇంతలోకి రీతు చౌదరి అసలు ఒక గేమర్ రా బాబు అనిపించింది. ఆలోచించింది, అవును కదా, ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ ఆడతారు, మళ్ళీ తర్వాత వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా ఇంకొకరు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అని వాళ్ళకి 2 ఛాన్సెస్ వస్తాయి. లేదు నేను ఫస్ట్ ఆడతాను, ఎంత ముందుగా కూర్చుందో. ఫస్ట్ ఏమో వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్తా అన్నప్పుడు ఓకే అన్నది. అక్కడ ఓకే అని సైలెంట్గానే ఉన్నది, అంతా నవ్వుకుంటుంది, అంతా చేసింది. తర్వాత ఏమైందో అంటే ఆలోచించుకుని కూర్చొని, లేదు మీరు ఎవరన్నా ఏం చేసినా నేను ఫస్ట్ రౌండ్లో అయితే ఆడతాను అని అన్నారు. కళ్యాణ్ కూడా నేను ఆడతా అంటున్నారు, ఇమ్మో కూడా మేమిద్దరం అయితే ఆడతాము, కావాలంటే టీం అనుకోని నువ్వు ఒప్పించుకొని ఆడు అంటే, ఇంక ఎవరేం చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఆడతాను, నాకైతే 2 ఛాన్సెస్ వస్తాయి అనిపిస్తుంది ఎందుకో, నేనైతే ఆడతాను అని గట్టిగా మొండి పట్టుబట్టి ఆడిన విధానం అయితే సూపర్ అనిపించింది. అక్కడ అసలుకి నిజంగా నేను భలే స్ట్రాటజీ. అప్పుడుదాకా కూర్చొని ఆలోచించింది, 2 ఛాన్సెస్ వస్తాయి, మామూలుగా అయితే అందరికీ ఒక్కొక్కటే వస్తుంది, ఫస్ట్ ముగ్గురు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి 2 ఛాన్సెస్ వస్తాయని ఆలోచించుకొని అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని వాళ్ళందరితో పోరాడి ఫైనల్గా అయితే గేమ్ ఆడిపోయింది. కానీ అక్కడ విన్ కాలేదు, అది వేరే విషయం అనుకోండి. కానీ అక్కడ ఫైట్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆడాలి, నాకు 2 ఛాన్సెస్ వస్తాయి, నేను కనపడాలి అనే తాపత్రయం అయితే నాకు చాలా సూపర్ అనిపించింది. మీకేమనిపించింది? ఆ అమ్మాయి గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, రీతు చౌదరి గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి.